ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కారెక్కు. ఎక్కడికండి? కారెక్కు. ఎందుకండి? ఎక్కు. ఏంటండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేశానండి? హర్ష కనిపించడం లేదు, అందుకే వెతకడానికి వచ్చాను. హర్ష 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 అసలు ఎవరా హర్ష? వాడికి మనకు ఎలాంటి సంబంధం లేదు. అలా అంటారేంటండి? హర్ష ఏం పరేవాడు కాదు, వాడు మన హిమ. కాదు, వాడికి మన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. వాడు మీ అన్నయ్య కొడుకు మాత్రమే, మా హిమ కొడుకు కాదు. ఎవరికో పుట్టిన పిల్లాన్ని తీసుకొచ్చి నా చెల్లికి కొడుకుని చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతగాని వాణ్ణి కాదు. అది కాదండి, మా అన్నయ్య ఉత్తముడు అంటావు, ఏ తప్పు చేయని రాముడు అంటావు, అంతేనా? కళ్ళ ముందు సాక్ష్యాలున్నా కళ్ళు మూసుకుని పోవడానికి అన్యాయం జరిగింది పరాయి మనిషికి కాదు, నా చెల్లెలికి. చూడు కృష్ణ, నీతో నాకు వాదన అనవసరం. నాకు ఇష్టం లేకపోయినా, నా అంగీకారం లేకపోయినా, నేను వద్దంటున్నా వదిలించుకుందాం అనుకుంటున్నా. నువ్వు నాకు జిడ్డులా తగులుకున్నావు. నలుగురిలో నా భార్య స్థానంలో ఉంటున్నావు. ఆ స్థానానికి విలువిచ్చైనా నేను చెప్పే మాట విను. హర్ష గురించి మర్చిపో, వాణ్ణి వెతకడం మానుకో. మీరేనా ఇలా మాట్లాడుతుంది? హర్ష మనవాడు పరాయివాడు అన్నది పక్కన పెడితే వాడు పసిపిల్లాడండి. వాడిని వదిలేయమని ఎలా అనగలుగుతున్నారు? కొంచెమైనా మీకు మానవత్వం లేదా? ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? 30 రోజుల తర్వాత మన పెళ్లి రద్దు చేస్తా అని చెప్పావు. గడువు గడిచిపోయినా ఆస్తికి ఆశపడి, డబ్బుకి లోబడి నన్ను పట్టుకుని వేలాడుతూనే ఉన్నావు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని పరాయి ఆడదాన్ని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు మీ అన్న. ఇలా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బతుకుతూ ఉంటే నేనెందుకు మంచిగా ఉండాలి? నేనెందుకు మానవత్వం చూపించాలి? చూడు, నీ వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. నేను, నా కుటుంబం నీ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాం. అది సరిపోదన్నట్టు హర్ష విషయంలో ఇంకా డిస్టర్బ్ చేస్తున్నావు. నాకు నా చెల్లెలంటే ప్రాణం. తను బాధపడకూడదని ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిపించిన వాణ్ణి. తన కష్టం పోగొట్టడం కోసం వాడి అంతు చూడ్డానికి కూడా వెనకాన్ను. ఇప్పటికైనా హర్షను వెతికే ప్రయత్నం మానుకో. లేదు, నేను వెతుకుతాను, హర్షతోనే ఉంటాను అంటావా? వాడిని వెతికి పట్టుకుని ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఆంటీ, బాబు
అనాథాశ్రమంలో ఉన్నాడు. వాడు నా దగ్గరే ఉన్నాడు. అక్క నువ్వు త్వరగా రా అక్క. అక్క అక్క హలో అక్క, మాట్లాడవేంటి? అక్క అక్కేంటి ఏమీ మాట్లాడలేదు? నా మాట విని వెంటనే బయలుదేరిందేమో. కొంపలు అంటుకున్నాయి శిఖరా. ఏమైంది మేడం? ఆ బిడ్డని అనాథాశ్రమంలో పెట్టిన విషయం ఆ బుడ్డదానికి ఎలా తెలిసింది? దాని దగ్గర బాబుండడమేంటి? బుడ్డదంటే ఎవరు మేడం? ఆ రాణిమ్మ 4వ కూతురు హరిప్రియ. అదే ఇప్పుడు ఫోన్ చేసి అనాథాశ్రమంలో బిడ్డున్నాడని కంగారుగా వాళ్ళక్కనుకుని నాకు చెప్పింది. మేడం వెంటనే ఏదో ఒకటి చేసి ఆ హరిప్రియ దగ్గర నుంచి బాబుని మార్చేయండి మేడం. లేకపోతే అది ఆ బిడ్డని కృష్ణకో విష్ణుకో చేర్చినా చేరుస్తుంది. చెప్పండి మేడం. రేయ్, మీరు వెంటనే మదర్ తెరిసా అనాథ బాలల ఆశ్రమానికి వెళ్ళి అక్కడ హరిప్రియ అనే ఒక పిల్లుంటుంది. దాని దగ్గర ఒక బాబున్నాడు. వాణ్ణి ఎలాగైనా దాని దగ్గర నుంచి తీసుకుని మీరు ఎవరికీ కనపడకుండా బాబుతో పాటు వెళ్ళిపోండి. అలాగే మేడం. చూడండి, త్వరగా వెళ్ళి బాబుని తీసుకుని మీరు ఎస్కేప్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. పదరా వెళ్దాం. పద. బాబు కనబడకుండా పోవడానికి కారణం అత్తయ్య. వెంటనే ఈ విషయం కృష్ణకి చెప్పాలి. హలో అక్క. కృష్ణ, మన హర్ష ఎక్కడున్నాడో తెలిసింది. ఎక్కడున్నాడక్క? మదర్ తెరీసా అనాథాశ్రమంలో ఉన్నాడని అత్తయ్య ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే విన్నాను. నిజమా అక్క నువ్వు చెప్తుంది? అవునే, మన హరి దగ్గరే హర్ష ఉన్నాడని వాణ్ణి ఎలాగైనా తీసుకోండి అని ఎవరికో చెప్పడం నేను విన్నాను. నువ్వెలాగైనా హర్షని కాపాడవే. అక్క నువ్వు టెన్షన్ పడకు, మన హర్షాన్ని కాపాడే బాధ్యత నాది. జాగ్రత్త కృష్ణ. కృష్ణ, అలాగే హరిని కూడా నువ్వే కాపాడు. అంతా నేను చూసుకుంటానక్క, నువ్వు కంగారు పడకు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.